హే గాయస్ వెల్కమ్ బ్యాక్. వెరీ సారీ అండి, అసలు నేను చాలా రోజులు అయింది వీడియో పెట్టి. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ డిస్టర్బ్డ్ అండ్ ఇలా ఉన్నాను బికాస్ ద కరెంట్ సిచ్యువేషన్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. బట్ యా అదైతే నాకు చాలా ఎఫెక్ట్ చేసింది. బట్ యా ఫైనలీ హియర్ ఐఎమ్ విత్ వీడియో. దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ అ కంటిన్యూస్ కేస్ అన్నమాట. లాంగ్ కేసు. ఒక లాంగ్ కేస్కి ఎలా అయితే సర్జన్ ప్రిపేర్ అవుతారో అంతే ప్రిపరేషన్ అంతే ఉంటుంది అనెస్థెటిస్ట్కి కూడా. సో ఇక్కడైతే నేను రెడీ అవుతున్నాను క్విక్గా అండ్ ఐఎమ్ ఆల్రెడీ బూస్టెడ్ అన్నమాట. ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ యాక్చువల్లీ నేను కేస్ చేయడానికి. చాలా రోజులైతే ఇలా లాంగ్ కేస్ చేస్తున్నాను నేను. అండ్ ఫైనలీ సన్ ఈజ్ అవుట్ అనిపించింది ముంబైలో. ఆల్రెడీ హీట్ హ్యూమిడిటీ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. మాన్సూన్ కూడా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది అనిపిస్తుంది నాకు. సో బట్ ఎనీహౌ వెదర్ ఎప్పుడు అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడైతే నేను ఫాస్ట్గా రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్తున్నాను. ఈరోజు కేసు బేసికలీ ఎలా అంటే మనము ఇలా మూవీకి ముందు వస్తుంది కదా మనకి, ఇలా నోటి క్యాన్సర్ వచ్చింది, దానికి ఫ్లాప్ ఇక్కడ తీసి అక్కడ అతికిచ్చారు, అలాంటి కేసు అనమాట. సో బేసికలీ ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇలా చెప్తున్నాను నేను ఈ టర్మ్స్తో. దీన్ని ఫ్లాప్ సర్జరీ అంటారు. సో ఈ బేసికలీ ఈ పేషెంట్కి ఎలా అంటే ఇతను ఒక 5-6 years నుంచి క్రానిక్ టొబాకో చూర్ అనమాట. సో బేసికలీ షోల్డర్ మీద ఉన్న షోల్డర్ మీద ఉన్న ఫ్లాప్ ముక్క తీసి ఫేస్ మీద అతికిస్తున్నారు అనమాట. ఒక 3 departments సర్జన్స్ కలిసి చేస్తున్నారు ఈ కేస్ని. సో అలా ఉంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను ఎండింగ్లో ఈ కేస్ చేస్తున్నానని చాలా హ్యాపీగా ఉన్నాను. సో నేను ఫస్ట్ మనకి క్యాఫెన్ పడాల్సిందే. అండ్ దాంతోపాటు ఫ్రెంచ్ గ్రీక్ ఒకటి తీసుకున్నాను అన్నమాట. నేను బ్రేక్ఫాస్ట్ హెవీ ఏం చేయలేదు, లైట్గానే తింటున్నాను ఎందుకంటే ఐ వాంట్ టు బీ అలర్ట్ అండ్ ఆల్. సో ఫస్ట్ ఇక్కడ కాఫీ తాగి ఇంకా గ్రీక్ యోగర్ట్ తిని మా ఫ్రెండ్తో కొలీగ్తో డిస్కస్ చేస్తాను అనమాట. సో మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను ఈ ఫొటోస్ పెట్టాను. సో బేసికలీ ఇక్కడ ఉన్న ఫ్లాప్ ఇలా తీసి ఫేస్ మీద అతికిస్తారు. చాలా టైం పడుతుంది, చాలా లాంగ్ సర్జరీ, ఎందుకంటే అనాస్టమోసిస్ అంతా చేయడానికి టైం పడుతుంది అనమాట. అండ్ మాకు ఇంట్యుబేషన్కి మా గ్యాడ్జెట్స్ అన్నీ తీసి, చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట ఇవన్నీ తీసి, అన్ని ప్రిపరేషన్ బాబోయ్ బేసికలీ ప్రిపరేషన్ అయితే చాలా ఉంటుంది మాకు. ఎందుకంటే ఇంత లాంగ్ ఇప్పుడు కంటిన్యూస్గా 10 hours పేషెంట్ వెంటిలేటర్ మీద పెట్టాలంటే అన్నీ రెడీగా ఉండాలి. అండ్ ఇలాంటి కేసెస్లో ఒకవేళ పేషెంట్ కార్డియాక్ రిస్క్తో ఉన్నాడు అంటే ఎనీ టైమ్ ఆన్ టేబుల్ క్రాష్ అవ్వచ్చు అనమాట. ఆ జాగ్రత్త కూడా తీసుకోవాలి. సో ఇక్కడైతే ఫస్ట్ ఆంకో సర్జన్ డిపార్ట్మెంట్ వచ్చి వాళ్ళు ఉన్న క్యాన్సర్ గ్రోత్ అంతా తీసేస్తారనమాట. తీసేసాక తర్వాత ప్లాస్టిక్ సర్జన్ వస్తారు, వచ్చి అక్కడ షోల్డర్ మీద ఉన్న ఫ్లాప్ తీసి ఫేస్ మీద అతికిస్తారు. తర్వాత ఓఎంఎఫ్ఎస్ అంటారు, ఓరో మ్యాక్సిలరీ ఫేషియల్ సర్జరీ వాళ్ళు వచ్చి ఇంకేదైనా ఎక్స్ట్రా ఏమన్నా ఉన్నా, ఏదైనా టీత్ దగ్గర ఏమన్నా ఉన్నా, ఏదైనా కట్టింగ్ అనాస్టమోసిస్ వాటిలో వాళ్ళు చేస్తారన్నమాట. సో బేసికలీ చాలా లాంగ్ సర్జరీ ఇది. నేనైతే అన్నీ రెడీగా ఉండి చాలా కేర్ఫుల్గా మానిటరింగ్ అన్నీ చేసి, బేసికలీ నేను ఎక్కువ వ్లాగ్ చేయలేకపోయాను ఈ కేసులో. ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ టు ద కేసు, కానీ మీకు చూపించాలి అని నాకు చాలా అనిపించింది. ఐఎమ్ ట్రయింగ్ టు వ్లాగ్. మధ్యలో చిన్న బ్రేక్స్ తీసుకుంటున్నాను నేను, కాఫీ తాగడానికి అండ్ కొంచెం తినడానికి, ఎందుకంటే కంటిన్యూస్గా మనం డెఫినెట్లీ నుంచోలేము అక్కడ. సో మా కొలీగ్ని అడిగి హెల్ప్ అడిగి అలాగ కాఫీ తాగి అలా ఉంటున్నాను అనమాట. అండ్ మా జూనియర్స్ ఎంటర్టైన్ చేస్తున్నారు మమ్మల్ని మాట్లాడుతూ. సో బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ నేను ఇంత లాంగ్ కేస్ చేశాను అని చెప్పి. ఈ కేస్ అంతా అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ ఒక 6 అలాగ అయ్యింది. కంటిన్యూస్గా అవుతానే ఉంటుంది కేసు, మధ్యలో ఎక్కడ గ్యాప్ ఉండదు. ఇంకా డిపార్ట్మెంట్స్ అలా ఎక్స్చేంజ్ అవుతాయి కాబట్టి వాళ్ళకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది. కానీ ఒక్కటి ఏంటంటే జస్ట్ కేసు అయ్యే వరకే కాదు, పోస్ట్ ఆప్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు పెట్టిన గ్రాఫ్ట్ అది రిజెక్ట్ అవ్వకూడదు. రిజెక్ట్ అయ్యి బ్లీడింగ్ ఎక్కువ అయ్యి మళ్ళీ ఇలా అవుతే, ఇంకా స్వెల్లింగ్ పెరిగిపోయి ఇలా అవుతే చాలా కష్టము. అండ్ ఆ జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి. అది మేజర్ స్టెప్ అనమాట. పోస్ట్ ఆప్ అనేది చాలా మేజర్ ఉంటుంది.
సో యా అండ్ ఇక్కడైతే లంచ్ వచ్చేసేసి మా డిపార్ట్మెంట్లో లంచ్ పెట్టారన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటి ఆపర్చునిటీ వస్తుంది, హ్యాపీగా డిపార్ట్మెంట్లో లంచ్ తినేసేసి మళ్ళీ కేసుకి వెళ్ళిపోవచ్చు. లేదంటే చేంజ్ చేసుకొని కిందకి వెళ్ళి క్యాంటీన్లో తిని, ఇదంతా లాంగ్ ప్రాసెస్ అసలు. సో యా మధ్యలో కొంచెం అలా గ్యాప్ తీసుకొని నేను కూర్చొని అప్పుడప్పుడు మిల్క్ షేక్ అలా తాగుతున్నాను అనమాట. అండ్ ఇదంతా అయిపోయేసరికి ఒక 7:30 అయింది. మొత్తానికి ఇదిగో ఇది క్యాన్సర్ గ్రోత్ అనమాట. ఇది ఇలా బయటకు వచ్చింది, ఇలా తీసేశారు. సో అది మీకు చూపిద్దామని, మీకు గ్రాస్గా అనిపించవచ్చు కానీ మీకు చూపిద్దామని తీసాను. సో మొత్తం కేసు అయిపోయింది. పోస్ట్ ఆఫ్ షిఫ్ట్ చేసామన్నమాట. ఇంకా షిఫ్ట్ చేసే టైంకి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎంత అలిసిపోయి, ఎంత డెడ్ అంటే నేను అసలు ఇంకా నాకు ఇంత ఓపిక కూడా లేదు. సో ఫస్ట్ వెళ్ళి క్విక్గా చేంజ్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ 7 o'clock అయిపోయింది. ఇంకా ఆన్ కాల్ కేసెస్ కూడా స్టార్ట్ అయినాయి. నేను ఆన్ కాల్ కాదు, బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు ఫినిష్ మై కేస్ అనమాట. ఇంకా అది అయ్యాక ఫస్ట్ వెళ్ళి నేను మిల్క్ షేక్ అలా తీసుకున్నాను. నేను లైట్గా ఫుడ్ కూడా తింటున్నాను. ఎప్పుడో మధ్యాహ్నం తిన్నా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. సో అది తిన్నాక మా డిపార్ట్మెంట్లో మా జూనియర్స్ బర్త్డే ఉన్నాయన్నమాట. అలా చిన్నగా బర్త్డే కేక్ అవి కట్ చేస్తున్నారు. నేనైతే నా కాన్సన్ట్రేషన్ కేక్స్ మీదే ఉన్నాయి, ఎందుకంటే అసలు చాలా ఆకలి మీద ఉన్నాము. ఆ కేక్ ఏ ఫ్లేవరా అని చెప్పి చూస్తున్నాను అనమాట నేను. అదే అయ్యాక ఇక్కడ చూడండి, అసలు చాలా బ్యూటిఫుల్ కాన్వర్జేషన్, ఇది ఫుల్ ఫన్ ఉంది. మీకు అర్థమవుతే వినండి, వాళ్ళు ట్రై చేస్తున్నారు మాట్లాడడానికి. సో నా కొలీగ్ మా జూనియర్ మ్యారేజ్ ప్రపోజల్ చెప్తుంది అనమాట. ఇట్ ఈస్ వెరీ ఫన్నీ. సో ఇలా ఫన్ పీపుల్ మన చుట్టూ ఉంటే డే జల్దీ అయిపోతుంది, చాలా ఈజీగా అయిపోతుంది అనిపించింది. సో అదే కాక ఇక్కడ పీడియాట్రిక్ మ్యానక్విన్ వచ్చిందన్నమాట. దాని మీద ఇంట్యూబేషన్స్ అవి ట్రై చేయొచ్చు అని చెప్పి మా హెచ్ఓడి మేము చూపిస్తున్నారన్నమాట, ఎలా చేసుకోవచ్చు, ఎలా యూస్ చేసుకోవచ్చు అని. నేనైతే ఇవన్నీ ఎప్పుడైపోతాయా, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతావా అని లిటరలీ వెయిట్ చేస్తున్నాను నేను. సో అంతా అయిపోయి, నా కేసు అయిపోయి, నా డే అయిపోయేసరికి ఆల్మోస్ట్ 8 o'clock అయిందనమాట. 8కి ఇంకా వ్రాపప్ అలా చేసేసి అలా జస్ట్ బయటకు వచ్చాము, ఏమన్నా తిందాము లైట్గా అని. 7:30 అవుతున్నా కూడా అసలు బయట ఇంకా వెలుతురుగానే ఉంది. నేను షాక్ అయ్యాను, అదేంటి సన్సెట్ అవ్వలేదు. సరే అని చెప్పి ఇక్కడ ఈ మ్యాంగో, ఇంత రైనీ సీజన్లో కూడా మేము మ్యాంగో తింటున్నాము. షాక్ అయ్యాను నేనే. బట్ వారి దగ్గర అవైలబుల్ ఉంది, అది కూడా ఇంకో షాకింగ్ విషయము. అండ్ ఇంటికి వచ్చాక నేను ఫస్ట్ మటన్ కర్రీ చేసుకున్నాను. నాకు అసలు ఓపిక అస్సలు లేదు, బట్ ఐ వాంటెడ్ టు ఈట్ సంథింగ్ గుడ్ ఫుడ్. మార్నింగ్ నుంచి అసలు నేను ప్రాపర్ ఫుడ్ తినలేదన్న ఫీలింగ్లో ఉన్నాను. సో ఫస్ట్ వచ్చి మటన్ కర్రీ చేసుకున్నాను. అండ్ గైస్ ఎంత బాగా వచ్చింది తెలుసా అసలు, ఓ మై గాడ్, నాకైతే చాలా బాగా నచ్చింది. దాంతోపాటు లైట్గా బగారా రైస్ చేసుకున్నాను. అసలు ఈ కాంబినేషనే హిట్ కాంబినేషన్ అసలు. అండ్ దాంతోపాటు మార్నింగ్ మా కుక్ పప్పు చేశారన్నమాట. సో ఆ పప్పుని కొంచెం వేడి చేసుకొని అది కూడా నంచుకొని తినచ్చని చేస్తున్నాను అనమాట. సో ఇంకా అదే అయ్యాక ఎప్పుడో ఇంకా మూవీ అలా పెట్టి అలా రిలాక్స్ అవుతున్నాను. అప్పుడు ఎప్పుడో ఆపేసిన మూవీ ఇది. అండ్ ఐఎమ్ జస్ట్ సీయింగ్ షారుఖ్ ఖాన్ ఇక్కడ. లిటరలీ మూవీ అయితే షారుఖ్ ఖాన్ కోసమే చూసాను నేను. సో ఇంకా మూవీ చూస్తూ అలా ఐఎమ్ ఎంజాయింగ్. ఇంకా హెవీ ఫుడ్ తిని అండ్ దాని తర్వాత డెజర్ట్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాను. సో అలా అయిందనమాట. లాంగ్ డే ఇట్ హ్యాస్ ఫైనలీ కమ్ టు అన్ ఎండ్ అనిపించింది. సో మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నాకు చాలా ఇష్టం కూడా, మీరు కామెంట్స్ పెడితే అవి చూస్తూ ఉంటాను నేను. So thank you all so much for watching. See you in next video. Bye.